సంఘానికి ఒక ఆరంభం ఉంటుంది, కానీ కొన్ని ఆరంభాల వెనుక మనుషుల ప్రణాళిక కంటే గొప్పది దేవుని ప్రణాళిక. ఒక చిన్న అడుగు, ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న సమూహంతో ప్రారంభమైన ప్రయాణం కాలం గడిచింది. ఎన్నో ప్రార్థనలు జరిగాయి, ఎన్నో కన్నీళ్లు కారాయి, ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి, ఎన్నో పరీక్షలను దాటాము. అయినా ప్రతి పరిస్థితిలోనూ దేవుడు మనతోనే ఉన్నాడు. పరిస్థితులు మారాయి, కాలాలు మారాయి, తరాలు మారాయి, కానీ మన దేవుడు మారలేదు. నిన్న మనలను నడిపించిన దేవుడే నేడు కూడా మనలను నడిపిస్తున్నాడు. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది దేవుని కృపకు సాక్ష్యం, ఇది దేవుని నమ్మకత్వానికి సాక్ష్యం, ఇది మన మధ్య దేవుడు చేసిన కార్యానికి ఒక జీవ సాక్ష్యం. ఇప్పుడు మీరు వినబోయేది ఒక వ్యక్తి యొక్క కథ మాత్రమే కాదు, మన సంఘం ప్రయాణంలో దేవుడు చేసిన అద్భుత కార్యానికి ఒక సాక్ష్యం. మన దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. సంఘాన్ని ఆహ్వానించాం, వాళ్ళు వస్తున్నారు, మరి మీరు ఎట్లాగయ్యా అని అడిగాం. అయితే అక్క ఒక వారం వాడు పెట్టుకుంటారు, ఒక వారం మేము వస్తామని చెప్తారు. శుక్రవారం లక్ష్మక్క వాళ్ళు వచ్చేవాళ్ళు. ఆ నైట్ నా ఇంట్లోనే పొడుగుని వాక్యం చెప్పి తెల్లారి వెళ్ళిపోయేవాళ్ళు. ఆదివారం యేసుకుమారు పాలన్నయ్య వచ్చేవాళ్ళు. తర్వాత వసంతరావు అన్నయ్య గారు చెప్పారు, వీళ్ళు సంగతి ఏర్పడిందన్న ముగ్గురు బిడ్డల్ని ఆహ్వానించారు, వస్తామన్నారు. వసంతరావు గారు చెప్తే వసంతరావు అన్నయ్య గారు కూడా వాళ్ళని ఎమ్మటి పెట్టుకుని వచ్చారు. అన్న వందనాలు చెప్పుకున్నాం, కలుసుకున్నాం. తర్వాత వెళ్ళిపోయి రాజారావు గారికి చెప్పారు, రాజారావు గారిని తీసుకుని వచ్చారు. ప్రార్థనలు మా ఇంట్లో పెట్టుకున్నాం. నాగేశ్వరరావు గారికి చెప్పారు, చిన్నాన్న వెళ్ళి అంకుల్ మీరు కూడా రండి, వాక్యం చెప్పుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం, దేవుడిని అడుగుదామని చెప్పి పిలిచాడు, ఆహ్వానించాడు చిన్నాన్న. అప్పుడు నాగేశ్వరరావు గారు కూడా సరైన వచ్చారు. అందరం కలిసి మా ఇంట్లో కొడుకులు పెట్టుకున్నాం. అప్పుడు ప్రభుదాస్ రెడ్డి గారిని తీసుకొచ్చారు, వాక్యం చెప్పారు. అట్లా పెద్దలందరినీ దూరాల నుంచి వరప్రసాద్ రెడ్డి గారిని, అనంతపురం నుంచి, కడప నుంచి ప్రభుదాస్ రెడ్డి గారిని, అయ్యా హైదరాబాద్ నుంచి రామలింగారెడ్డి గారిని, రాజమండ్రి నుంచి రాజగోపాలరావు గారిని, అట్ట గోపాలరావు గారిని, అనంతపురం ఇద్దరు సేవకులు, పెద్ద పెద్ద సేవకులందరినీ ఆహ్వానించి మాకు వాక్యం వినిపించారు తండ్రి. అలాగే వసంతరావు అని క్రమంగా ఆయన ప్రతిరోజు బ్యాగ్ తీసుకుని, బ్యాగ్లో టార్చి, లైటు, వాటరు, ఇడ్లీతో సహా వచ్చేవాడు. అలా వస్తూ ఉన్నది. నేను రత్త బాప్తిసాలు సిద్ధపడ్డాం. అప్పుడు కాకాల వరప్రసాద్ రెడ్డి గారి మీటింగులు జరుగుతున్నాయి. ఆ మీటింగులో మా ఇద్దరికి బాప్తిసాలు ఇచ్చారు. తర్వాత అక్కడికే ఆరాధనకి వెళ్తున్నాం ప్రతి వారం. వెళ్తూ అప్పుడు తాతయ్య గారు అన్నారు, అమ్మ అన్నీళ్ళు ఇక్కడికి వస్తున్నారు, ఈ లోకల్లో బాగుండదు, వాళ్ళకి వేరే స్థలం సిద్ధపరచాలి, సంఘం ఏర్పరచాలని పీటర్ అన్నయ్యకి పాలన్నయ్యకి చెప్పారు. చేతి అప్పుడు పీటర్ అన్నయ్య చెప్పాడు, అక్క స్థలం ఎక్కడ ఉంటే చూడండి అని. అప్పటికి మా చెల్లికి చెప్పాను, ఇంక మా చెల్లి గారి స్థలం అండి. అప్పుడు అంతకుముందు మా నాన్నగారికి కూడా దేవుని స్థలం ఇవ్వాలని బ్రాహ్మణులు ఆయన పేరు నాకు తెలియదండి, పల్లెల్లోనే ఉన్నాడు. ఇప్పుడు సంఘం కట్టి స్థలం అడిగితే మా నాన్నగారు స్థలం ఇచ్చారు. ఇచ్చిన యాదవపాలెంలో ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆయన్ని రాళ్లతో కొట్టి పంపించారు. ఆయన వెళ్ళిపోయారు. ఆ నమ్మకంతో మా చెల్లి మా నాన్నగారు ఇస్తామన్న స్థలం అక్క మనం ఇద్దామంది. సరే అప్పుడు నాగేశ్వరరావు గారికి చిన్నమ్మని చెప్పాను, అన్న సరే బుల్లమ్మాయి గారు స్థలం ఇస్తారంటే మరి వెళ్దామని. అప్పుడు నాగేశ్వరరావు, చిన్నన్న, నేను అందరూ వెళ్ళాం. వెళ్తే రేటు అడిగాం. 2000 తీసుకున్నాం స్థలాన్ని, మన దగ్గర డబ్బులు లేవు. సరే తర్వాత ఇస్తామని చెప్పాం. సరే నొప్పుకున్నారు. తర్వాత అందరూ ఈవుడు వేసుకొని 8 నెలలకు 20,000 ఇచ్చేసాం వాళ్ళకి. 8 సీట్లు దేవుడికి రాసాం, రిజిస్ట్రేషన్ చేయించాం. రిజిస్ట్రేషన్ కృష్ణ గారు, నాగేశ్వరరావు గారు, వసంతరావు గారు నలుగురు వెళ్ళాం. రిజిస్ట్రేషన్ అయిపోయింది. అప్పుడు ఇదంతా అడిగి కంప, స్థలం ఎక్కడో తెలియదు, కొలతలు సరిలేవు, కానీ రిజిస్ట్రేషన్ 8 సెంట్లు అంతవరకు రాసాం. తర్వాత స్థలం రిజిస్ట్రేషన్ అయిపోయింది. మందిరం కట్టాలి. ఆ రోజు ఆనందరావు గారు వాళ్ళ భార్య కిడ్నీలు ఉంటైతే డయాసిస్కి వచ్చేవాళ్ళు 4 రోజులకు ఒకసారి. అప్పుడు ఇక్కడ తీసుకొచ్చాం. ఆయన ప్రార్థన చేశారు. ఫస్ట్ పాట పాడారు, పరిశుద్ధుడి పాట. తర్వాత ప్రార్థన చేశారు. ఒకసారి అయిపోయిన తర్వాత మందిరం ఏర్పరిచాను. నాగేశ్వరరావు గారు అన్నారు, అన్న పూలు వేసుకుంటాం ప్రస్తుతానికి అన్నారు. అంటే నేను కాదు మందిరం వేద్దామన్నాం. సరే అప్పుడు నాగేశ్వరరావు సరేనక్క అన్నారు. ఇక తర్వాత అన్న ప్రారంభించారు. పాలన్న, పేటన్న, పాలన్న, యేసుకుమారు, కొన్ని వాళ్ళ నాన్నగారు సామయ్య గారు, అట్లా సంఘస్థులు కాక సంఘస్థులందరినీ కూడా ఆహ్వానించాం. సంఘం స్థలం మందిరం ఓపెన్. ఆ రోజు మందిరం ఓపెన్ కాదు, శంకుస్థాపన.
ఆ రోజు తాతయ్య గారు వచ్చారు. పురాణాలు శంకుస్థాపన గొడ్డలు గడ్డకులో తీసుకున్నారు, శంకుస్థాపన చేశారు. ఈ శిష్యులందరూ కూడా పురాణాలు బూతులు దొబ్బారు. తర్వాత ప్రారంభించారు. దీనికి అన్నిటికీ కూడా ప్లేటర్ అన్నయ్య 5గురు తీసుకొచ్చారు. ఈ సుప్పల్లని రాడ్ బిల్డింగ్ పని 5గురికి ఆయనే పని వాళ్ళని జీతం ఇచ్చుకున్నట్టు సొంతంగా చేశారు ప్లేటర్ అన్నయ్య. తర్వాత రోజు వసంతరావు మందిరం అయిపోయేదాకా డైలీ రావడం, ఏమేం కావాలి దీనికి అవసరాలు అడగటం. అక్క ఈరోజు ఇంత నువ్వు అక్క. ఒక్కరోజు అన్నయ్యకి నాకు అన్ని సంవత్సరాలుగా మాట కాడ కానీ డబ్బు కాడ కానీ దేనికి తేడా ఎరగం అసలు మారు మాట లేదు. అన్నిటికి కూడా అన్నయ్య అడిగినట్టు ఇచ్చాను, అన్నయ్య తీర్చాడు. మందిరం పూర్తయిపోయింది. ఇల్లు గృహాలు అక్కడి నుంచి క్వార్టర్స్ నుంచి బయలుదేరేవాడు అన్నయ్య బ్యాగ్ తీసుకొని. అక్కడి నుంచి మర దగ్గర నుంచి గురువు గారింటికి అన్ని గృహాలు రోజు దర్శించేవాడు. లాస్ట్కి మా ఇంటికి చక్క ఈరోజు అన్న వస్తున్నాడు రా అక్క అనేవాడు. తప్పకుండా అన్న వచ్చేదాన్ని. తాతయ్య గారు వచ్చేవారు. తాతయ్య అమ్మ రమ్మ అనేవారు. అసలు నాన్నగారు ఎంత అసలు ఆ మాట మర్చిపోలేము అన్నమాట జీవితంలో. వాళ్ళ ఇద్దరు కూడా ఆయన ఉన్నన్నారు అక్క అమ్మ. అక్క ఇదే పిలిపై దేవుడి బిడ్డలు పిలిపంటే ఇలా ఉంటుంది అనిపించింది. తర్వాత సేవకులను తీసుకొచ్చారు. మీటింగులు జరుగుతున్నాయి. నేను రత్తక్క వంటకారు ఉన్నాం. వసంతరావు అన్నయ్య గారు మంగళూరు నుంచి వంట తీసుకొచ్చారు. తాది అమ్మ వంటకాడొద్దమ్మా, వాక్యం రెండమ్మా అని పిలిచేవారు. ఆ వాక్యం ఆహారం వద్దమ్మా, ఈ ఆత్మకి ఆహారం వేయాలి, ఈ ఆత్మ ఆహారం రెండమ్మా అని పిలిచేవారు. అట్లా తాత ఎంతో ప్రేమ. అమ్మ అని పిలుపు పెడితే రెండో జరగము తాతయ్య దగ్గర. నా వసంతరావు గారి దగ్గర కూడా అక్కనే పిలిపి ఈ 2 మాటలు నాకు తెలుస్తాయి. అలాగే నా తండ్రి అబిడ్డలు నాయన కొన్ని సంవత్సరాలు నడిపించారు. ఎంతమందో సేవకులు వాళ్ళందరూ టీవీలు ఇవ్వాలి వచ్చారు. మా దగ్గర లేవు, కొత్త సంఘం నాకు ఇవ్వటం కూడా తెలియదు. అప్పుడు వసంతరావు గారు రాజారావు గారు కనుకొని ఇద్దరు గురువు శిష్యుల్లాగా వసంతరావు గారు అన్నయ్య చెప్పిన మాట, అన్నా ఇంక ఇద్దాం 3000 2000 వాడు సొంత డబ్బు ఇచ్చేవాళ్ళు అయ్యా. సేవకులందరికీ ఇచ్చి పంపించారు. తర్వాత తాతయ్య కొన్ని సంవత్సరాలు లేడీస్ని పంపించారు. స్త్రీల కోరికలు తిమ్మ సముద్రం నుంచి దాణెక్కని వరప్రసాద్ గారి భార్య అది అనంతపురం నుండి అట్లా ఆ స్త్రీ మేర్చి అక్కడి శ్యామరాజు గారి భార్య ఆ స్త్రీల్లో కూడా ఎంతోమంది స్త్రీలు కూడా పంపించారు. సూర్యకాంతం మక్కన అలాగా కాకాయ సంఘాన్ని కూడా ఇక్కడ నడిపించారు అయ్యా కొన్ని సంవత్సరాలు. అందరం కలిసి ఐకమత్యంగా ఒకే కుటుంబంగా జీవించాం. తర్వాత లాస్ట్లో సంఘం ఏర్పడింది. దేశ్ కుమారిక ఆదిలాబాద్ వెళ్ళిపోయాడు. అప్పుడు తర్వాత వసంతరావు అన్నయ్య జపన్నయ్య పాలు ఫస్ట్ నుంచి ఉన్నాడు, తెల్లవారుగా ఉన్నాడు. కొన్నేరు వాడు నాన్న ఎంత సేవ చేశాడో. ఈ సిమెంట్ పని వచ్చిన లాస్ట్ దాకా అయ్యేదాకా కడిగి తర్వాత పోయేవాడు అనమాట. అలా పాలు చిన్న నాగేశ్వర గారికి నీళ్ళు పట్టు ఆ పాలన్నీ వేసేవాళ్ళు. తర్వాత మందిరం ఏర్పడింది, మీటింగులు జరుగుతున్నాయి, కానుకలు వస్తూ ఉన్నాయి. అప్పుడు 70,000 అయిందయ్యా మందిరం పూర్తి అయిపోయేసరికి. ఆ 70,000 తీరాలంటే కానుకలు నెల కింద లెక్క ఇవ్వు వాళ్ళకి. తెచ్చిన కాడికి ఒక్క అంటూ ఇచ్చేసేవాళ్ళు. ఒక్కరోజు ఒక్క మాట రాలేదు. నాగేశ్వర కరెంట్ సామాన్కి డబ్బులు కావాలి. కోటి తన ఫ్రెండ్స్ అన్నమాట ఇద్దరు. నాగేశ్వర కరెంట్ సామాన్ తెచ్చేవాడు, వేసేవాళ్ళు. తర్వాత కానుకలు వచ్చాక ఇచ్చేవాడు. అట్లా కానుకలు మొత్తం తీరేదాకా కానుకలు డబ్బులు బాకీ తీసిన తర్వాత దేవుడు ఆశీర్వదించాడు, ఇచ్చాడు, ఇచ్చేసాడు. తర్వాత అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ తెలిసింది. ఎమర్జెన్సీ ఆ రోజు ఆరాధనకి వెళ్తున్నారు మూత్కూరు. తెలిసిందని తెలిసి ఆరాధన అయిన తర్వాత వెళ్ళారు. ఎమర్జెన్సీ హాస్పిటల్లో ఉన్నారు గుంటూరులో. మమ్మల్ని చూడనివ్వలేదు. తర్వాత హైదరాబాద్ తీసుకెళ్ళారు. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాము నేను రత్తక్కాయి వాళ్ళన్న అందరూ. అప్పుడు మోదీ ఎదురు వచ్చాడు, వచ్చి రూమ్ తీసుకొని ఉన్నారు. నుంచి తీసుకెళ్ళారు, స్నానాలు చేసాము, టిఫిన్ హాస్పిటల్ అయినా అన్నీ పలకరించి వచ్చాం. తర్వాత మళ్ళీ గుంటూరు తీసుకొచ్చారు. మళ్ళీ గుంటూరు 4 సార్లు వెళ్ళాం జాషువా గారి హాస్పిటల్కి. అన్నయ్య అప్పుడు బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడారు. అక్క తెచ్చింది పెట్టి అయ్యమా అక్క ఎన్నపది పంపించి అక్క ఎంతో ప్రేమను మనం రుచి చూడాలని చూస్తే తింటేనే అన్నట్టున్నయ్య. అలా చేశారు అన్నయ్య. తాతయ్య గారు కూడా అలాగే రాజమండ్రిలో ఆపరేషన్ చేయించుకొని ఉన్నారు. అక్కడికి నేను పాలు రప్ప అన్న ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్ళేవాళ్ళం. రాము అనేవాళ్ళం. ఎన్ని సంఘాలు అయితే మీటింగ్లు జరుగుతాయి అక్క అక్కడికి వెళ్ళాలి రండి ఆహ్వానించేవాళ్ళు. అన్ని సంఘాలకి వెళ్ళేవాళ్ళు. నంబూరు, తాటికొండ, పొన్నకల్లు, బుడంపాడు, గుంటూరు, ఎన్ని సంఘాలు వసంతరావు అని చెప్పి సంఘాలకన్నీ వెళ్ళేవాళ్ళు. వాకింగ్ ఇవ్వడం అయిపోయిన తర్వాత మన్నాతలు ప్రసాదరావు గారు చనిపోయారు. అక్కడ సంఘ పెద్దలు చనిపోయారు. 2 అక్క వెళ్ళేవాళ్ళు. ఉంది వాళ్ళు చూసి వచ్చాం. మళ్ళీ రేపు ఆయన భూస్థాపన రేపు వెళ్ళాం. లారీలు పట్లంత జనం వచ్చారు. అక్కడికి వెళ్ళడానికి వీలు పడలే మాకు. అలా చూసి వచ్చాం. తర్వాత కోటేశ్వరరావు గారు పెద్దగా చూసారు సన్నాలకి. సూర్యకాంతం మక్క
అక్కడ తినేసారి బాత్రూమ్ వెళ్ళడానికి వచ్చింది, స్త్రీల కూడా కలిపింది. అప్పుడు అక్కడికి వెళ్ళాం. తర్వాత వాళ్ళ ప్రసాద్ అక్కడ బాత్రూమ్ ఉంటే ఆ మీటింగ్కి వెళ్ళాం. అక్కడ ఉన్నాం ఆ రోజు. అట్లా తాతయ్య చెప్పినవన్నీ విన్నాం, నా అన్నయ్య చెప్పినవన్నీ విన్నాం, అన్నీ చూసాం. దేవుని బిడ్డలు ఆహ్వానించాలంటే చాలా కష్టపడాలమ్మా. ఆత్మ రావాలంటే ఆ కష్టం మేము వసంతరావు వేసుకుమారిని చూసాం. వేసుకుమారి పసిబిడ్డలు ముగ్గురు తీసుకుని డైలీ వచ్చేవాడు. రాత్రిపూట అది ఇంటికి వెళ్ళేవాడు. వసంతరావు అన్ని ఒక్క నాగలేదు. గృహాలు దర్శించడం, దేవుని సన్నిధికి రావటం. ఆ అన్నకు మేము ఒక్కరోజు కూడా ఆహారం పెట్టలేదు. మేము ఆత్మీయ ఆహారం కానీ శరీర ఆహారం పెట్టారు. అందరికి పెట్టగలిగాను కానీ అన్నకు పెట్టలేకపోయాను నేను. నా జీవితంలో అది మిగిలిపోయింది. తర్వాత అన్న ఇంటికి సోమవారం పెరుగులు జరిగాయి. పెరుగులు పెట్టుకున్నారు క్వార్టర్స్. ప్రతి సోమవారం నేను జపన్య రొత్తక్క సాయంత్రం పూట వెళ్ళేవాళ్ళు. కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత ఆశ్రమంలో పెట్టారు, కోటి తిప్పరి వాళ్ళ ఇళ్ళ దగ్గర. అక్కడ కొత్తగా వెళ్తున్నా సన్న ఒక 2 అక్కంటే అక్కడికి వెళ్ళా మీటింగ్ ఉంటుంది నైట్ పూట. అలాగ తర్వాత అలా కూతురు పెళ్ళి అయిపోయింది. మనవాళ్ళు పెట్టారు, అన్న కోటకు పెట్టుకున్నాడు, ఆహ్వానించాడు, భోజనాలకు వెళ్ళి వచ్చాము. అప్పుడు మోజెస్ చిన్న పిల్లవాడు. నేను రొత్తక్క ఊరికి వెళ్ళాం ఒకరోజు. అక్కడ హైమంతుడి దగ్గరికి కూర్చున్నాం, దేవుని మాటలు చెప్తున్నాం. అప్పుడు మోజెస్ని అయ్యి అక్క వాళ్ళు వచ్చారంటే చెప్పలేదు మాకు. మోజెస్ అసలు ఏం చేస్తున్నావు మాకు తెలియలేదు. లోపలికి వెళ్ళి చపాతీ తయారు చేశాడు, కోడిగుడ్డు కూర వండాడు. అమ్మ అనిపించాడు. అక్క వస్తున్నానయ్యా అని ఇంటికి తీసుకొచ్చి వారు భోజనం చేశాం, దేవుని మాటలు చెప్పుకున్నాం. అప్పుడు యశోద గారి ఇక్కడ సంఘటన ఎక్కడ చూసాం కదమ్మా, రాలేదు అసలు యశోద గారి ఇక్కడికి. అసలు ఆహ్వానించిన రాలేదు. తాతయ్య వాళ్ళు వస్తున్న కోపం ఆయనకి. అయినా మేము మీటింగ్కి అన్నింటికి అక్కడ తాతని వెళ్తానే ఉన్నాం. అన్నయ్య వాళ్ళు వచ్చారు. లాస్ట్ ఒక్కసారి వచ్చారు యశోద గారి ఇక్కడికి. అప్పటికి నేను మదన గారు వచ్చారు. సంఘ బిడ్డలు అందరినీ నడిపించారు తాతయ్య ఇక్కడికి. అయ్యక్ బాబు వచ్చేవాడు. ఒక్కో రోజు అయ్యక్ బాబు వచ్చిన అమ్మ అన్నకు 300 ఇచ్చి పంపండి అమ్మ అనేవాడు. 300 ఇచ్చి పంపించేవాడు. తర్వాత తాతయ్య గారు తాతయ్య గారు చేశారు సేవ. వసంతరావు అన్నయ్య గారు చేశారు. తర్వాత జపన్యాన్ని పంపించారు మా మధ్యకి. జపన్య చదువుకోవడానికి వచ్చారు తాతయ్య గారి ఇంటికి. అయ్యా 7 సంఘాన్ని కప్పచెప్తున్నాను. వాళ్ళు వెళ్ళి అక్కగారు వచ్చారు. జపన్య వాకింగ్ చెప్తున్నాడు. మాకు ఎక్కువ ఈస్తేరు గ్రంథం చెప్పాడు వచ్చిన కొత్తలో. తర్వాత యూసఫ్ గ్రంథం, ఋతు గ్రంథం, ఈ గ్రంథాలన్నీ అప్పుడు బల్లల్లో కుర్చీలు అందరూ కింద కూర్చునేవాళ్ళు జపన్యతో పాటు. తర్వాత జపన్య వస్తున్నాడు వెళ్తున్నాడు. ఆహారం పెట్టాలో మాకు తెలియలేదు. అప్పుడు వసంతరావు అన్నయ్య అన్నారు, అక్క మీకు వాకింగ్ చెప్పి వెళ్తున్నారు, అక్కడ ఉండేలే మాకు ఇబ్బంది అక్క అని చెప్పారు. అన్న సరే 2 సంవత్సరాలు జపన్య ఆహారం నా ఇంట్లో భోజనం ఏర్పాటు చేశారు. ఎంతో సంతోషం. దేవసేవ వస్తుంది. దైవజనులు అందరూ కూడా ఆయన నాకు చేతైన ముందుకు సహాయం చేసేవాళ్ళని. వాళ్ళకి ఆత్మీయాహారం పెట్టాను, జీవాహారం పెట్టాను, పడక స్థలాలు, గృహాలు వేరేంటి తీసుకుపోయేదాన్ని. కొడుకు తాత చెప్తాలమ్మా నీకు ఏమైనా ఇబ్బంది కూడా చెప్పాము. ఇరుగుపేరు బాధ్యత. అయ్యా నాన్నగారు నాకు ఏ ఇబ్బంది లేదమ్మా. అమ్మ మేము ఇక్కడేమంటాం. 4 సేవకులు ఆ రోజు 4 సేవకులు మన ఇంట్లో ఆహ్వానించుకున్నాం. తర్వాత ఈ చిన్న వాళ్ళు ఇంట్లో పెట్టాం కోరికలు. చిన్న కూడా బాగా ఘనంగా జరిగించాడు. తర్వాత మంగళాలు ఇంట్లో పెట్టాం కోరికలు. మందర కట్టక ముందయ్యారు. అక్కడ కూడా కోరికలు కృష్ణారెడ్డి గారు వచ్చారు. తర్వాత శివశెడ్డి గారు అక్కడ 4-3 గృహాల్లో పెట్టాం. తర్వాత రత్తక్క వాళ్ళ ఇంటి దగ్గర కోరిక పెట్టుకుంది. దేవుడు ఆమె చేసిన మేళ్ళు బట్టి 4 సెంటు స్థలం, 2 సెంటు స్థలం అని ప్రార్థించింది. 4 సెంటు స్థలం ఇచ్చారు. కోటక పెట్టుకున్నారు. తిరుమల సత్యంబాబు గారిని పంపించారు. సత్యంబాబు వాక్యం చెప్పారు. జరిగిన 2 కోరికలు పెట్టుకుని బాగా 10 సంవత్సరాలు వచ్చింది. అప్పుడు ఈ బంధనం కట్టాను. 4 స్తంభాలు నాగేశ్వరరావు, చిన్న నేను, రత్తక్క అని తాతయ్య గారు చెప్పారు. తర్వాత ఆ స్తంభం కవిది. అప్పుడు జపన్య వచ్చారు అన్నమాట. తర్వాత జపన్ తర్వాత చాలాసార్లు మీటింగ్లు పెట్టారు. యాదవపాల్లో పెట్టాం, కళ్యాణ వర్షంలో కాడ పెట్టాం, మళ్ళీ ఈ మూలలో పెట్టాం. అటు 4 సార్లు కూడా మీటింగ్లు పెట్టాం. చాలా మంది వచ్చారు. యాదవులు వచ్చారు కానీ వాళ్ళు దేవుని వాక్యం తెలియలేదు. అమ్మ రక్షణ పొందుకొని ముందు దేవుని వాక్యం ఉన్నారు రెండమ్మ అంటే అందరూ వచ్చేవాళ్ళు. వాళ్ళకి బాగా ఏం రక్షణ పొంది ఏ వాక్యం ఉన్నామో వాళ్ళకి తెలియలేదు అసలు. తర్వాత దారి బట్టి రక్తకాయ కూడా నాకు 10 సంవత్సరాలు దేవుడి సన్నిధికి వచ్చింది. తర్వాత దేవుడు ఏం సేవ చేశాడు అని చెప్పామమ్మా అనుకుని. తాత ఏంటమ్మా రమ్మ వస్తున్నా, మెరిసి అక్క వచ్చింది రమ్మ వస్తున్నా వేసుకుని అందరం గృహాలు వచ్చింది. రక్త రమ్మంటే వస్తున్నా అంటే మనసులో మాట అక్కడ చెప్పలేదు. ఈ 10 సంవత్సరాల నుంచి వరకు చెప్పలేదు. సంఘం ఆనాడు నుంచి ఈనాటి వరకు దేవుడి వల్ల దేవుడిని నడిపించుకుంటున్నాడు. అలాగే నా తండ్రి మోడీష్ కూడా నా తండ్రి అన్నయ్య అనేవారు వసంతరావుని మందిరం పెట్టేటప్పుడు, అక్క నేను ఈ సంఘానికే వస్తాను, కాకాని సంఘానికి వెళ్ళినాక
ఇస్తాను అయిపోయాను, ఇక్కడ సేవ నేను చేసుకున్నాను చెప్పారు అన్నయ్య. అన్నయ్య చెప్పిన అన్నయ్య మాట ప్రకారం జరిగింది. కానీ దేవుడు దావీదు బంధన పెట్టాలి సొలొమోను ద్వారా కట్టించుకున్నట్టు అన్నయ్య సేవ చేసుకోవాలి ఎంతో భారం మీద చెప్పారు. కానీ దేవుడు మోజస్ను వాడుకున్నాడు నేను అనుకుంటాను. అన్నయ్య త్వరగా కొడుకు ద్వారా తీర్చుకున్నాడు దేవుడే వాడుకున్నాడు. మోజస్ను మన ఎవరి పిల్లలు దేవుడే పిలుచుకున్నాడు. ఒక్కరోజు మోజస్ను గదినారు. అన్నయ్య అన్ని సంవత్సరాల్లో ఎవరిని గదవటం నేను వెళ్ళలేదు, చూడలేదు. ఒక రోజు మోజస్ ఆలస్యం ఇచ్చాడు. అయ్యా లారీ కింద పడ్డాయి అనుకున్నాను అని ఎంతో బాధ వేసింది ఆ రోజు. అలాగ కుటుంబాన్ని అయ్యబక్కగా ఆయన అందరు ప్రేమ అంటే ఏంటో మన చుట్టాలు బంధువులు తోడు కాదయ్యా, దేవుని బిడ్డల్లోనే ఉన్న ప్రేమ అంటే దేవుని బిడ్డలని అర్థం. ప్రేమకు అర్థం దేవుడే ప్రేమ. అలాగే దేవుని బిడ్డలాగా అందరం జీవించాలి, అందరం కూడా ఐకమత్యంగా ఉండాలి. మన చివరికాలం వరకు మన జీవితకాలం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండాలయ్యా. నా ఆశ కూడా నా తండ్రి, నా కుటుంబాలు, మా బంధువులతో అందరూ దేవుని కోరిక అంతగా అందరికి మారుమాస దేశం నడుస్తున్నాను. ప్రతిరోజు ప్రతి నాలుగు నామాలు ప్రతి మోకాలు ఆయన ఈ మందిరంలో నిండుగా అలంకరించుకుని నడుస్తున్నాను తండ్రి. స్లాబ్ విషయం కానీ ప్రతి దానికి నేను ఏ లోటు లేకుండా ప్రతి దానికి సహాయం ఆయన. తర్వాత తండ్రి వారి తోటికి కానుకలు వస్తూ ఉండగా 50,000 దాకా నా దగ్గర ఉంచారమ్మా. అప్పుడు బ్యాంకులతో లేదు. అప్పుడు బ్యాంకు లేతామన్నారు. సరేనన్నా ముగ్గురు విట్టేశారు. నాయకుడు నేను చిన్న మేమిద్దరు మా ముగ్గురు ఉన్నాం. అప్పుడు నేను జపన్య అని అడిగాను. అన్న నేను తప్పుకుంటాను, నా కొద్ది వారం నేను మైలేను. ఆంటీ అట్ట కాదు, నువ్వు ఉన్నాను ఉండాల్సిందే అన్నాడు జపన్య. ఎన్నోసార్లు అడిగాను, నేను తప్పుకుంటాను అయ్యా, దాకా అయిపోయింది, నాకు 60 దాటి 70 దాటి నేను ఇప్పుడు దాకా అడుగుతుంటే ఒప్పుకోలేదు ఎవరు కూడా. నేనున్నా నీ దేవుడు నీకు అప్పటి పరిచయం ఇచ్చాడు, ఆ పని ఇచ్చాడు, నీకు అప్పుడు ఇచ్చాడు, నువ్వు నెరవేర్చి చూసింది అన్నారు. ఇప్పుడు కూడా నాయన ఒక్కరోజు కూడా మోదీశ్వరాన్ని పోవాలి అక్క మందిరం ఇది కావాలి ఎందుకని నీ సమాధానం అడగం. దేవుని బిడ్డలు సమాధానం దేవుడే చూసుకుంటాడు, ఆయనే చెప్తాడు. మనం ఏదో అంటే 10,000 5,000 ఏదన్నా దేవుని మాట వస్తే ఏవనే మాట నా నోటి రాదయ్యే, నేను అనను అసలు నా జీవితంలో. దేవుని సంఘం నడవాలి అంటే దేవుని బిడ్డలే కావాలి, బయట వాళ్ళు రారు కదమ్మా. అది ఆ సహాయం అంతా మనమే చేసుకోవాలి. మీ సంఘంలో ఏమన్నా మాట వచ్చినా తేడా వచ్చినా మన కుటుంబంలో మాట వస్తే కష్టపడి మనం తీసుకొస్తాను. అలాగే సంఘంలో కూడా నేను ఎవరికైనా కొంచెం మనసు బాధ వేసిన మళ్ళీ ఓడ్చుకొని తాతయ్య వసంతరావు గారు ఎన్నోసార్లు ఆయన కాకా సంఘాల్లో ఎన్నో సమస్యలు వచ్చినాయి. దానికి సహనం వసంతరావు గారు రాగానే అన్నయ్య తాతయ్య అయ్యా వసంతరావు గారు ఆ గృహానికి వెళ్ళా అయ్యా లేదా అన్న ఎన్నిసార్లు రావాలన్నా మనం ఎన్నిసార్లు క్షమిస్తామన్నా అయ్యా ఈ ఒక్కసారి సహించలేదు, ఈ ఒక్కసారి సహించుకోవాలి తాతయ్య జీవిత కాలం అంతా సహించమని బాధపడ్డాడు. ఆయన బాధ తర్వాత యశోద గారు గర్భించారన్న రోజు వెళ్ళాము. అసలు ఎంతో బాధ, ఎంతో ఏడ్చారు. అసలు కుమారుడు ఎప్పుడు వస్తాడా తీసుకుపోతాడని చెప్పి ఎంత ఆందోళన పడ్డాడో తాతయ్య గారికి, ఎంత కన్నీరు. ఆ రోజు కొన్నేది గారు ఇంట్లో కోడలు పెట్టుకున్నారు, మేము అందరం వెళ్ళాం. కొడుకు వచ్చి ఎక్కించిపోదాగా తండ్రి ఎంత బాధపడ్డాడు అనమాట. తర్వాత అక్కడికి వెళ్ళారు తిమ్మ సముద్రం, మళ్ళీ నాన్నగారిని చూసేద్దామని వెళ్ళాము అందరం. వెళ్తే ముందు ఎన్నేళ్ళమ్మ అమ్మాయి గురించి భోజనం ఏర్పాటు చేయడం, భోజనం అమ్మ కూర్చొని దేవుడు సేవ గురించి చెప్తున్నాం. యశ్వ గారు ఒక్కసారి వచ్చారు మన సంఘానికి. మదన్ గారు వచ్చారు. మదన్ గారు 40 సార్లు ఇచ్చారు. తర్వాత మదన్ గారు కనపడి రోజుల్లో అడిగాను నేను, మదన్ గారు ఎందుకు రావట్లేదు, రండి రేపు దేవుడు సమాధానం చెప్పాలి, ఎందుకు రావట్లేదు సరే నవ్వు ఊరుకున్నారు. అట్లా కాకాయ సంఘాన్ని కూడా చాలా మందిని పంపించడం. వరద చక్క కూడా వాక్యం చెప్పేది, పాయిపోయా తక్క చెప్పేది. జోసఫ్ గారు నాగేశ్వర గారి పేరు చెప్తే వాక్యం చెప్పేవాడు. అట్లా చాలా మంది దేవుడు వాడుకున్నాడు, నడిపించాడు సంఘానికి. పెద్దవాళ్ళే పంపించాడు దేవుడు సంఘానికి. అందరం కూడా దేవుని వాక్యం అన్నాము, వాక్యాన్ని లోబడి జీవిస్తున్నాం, వాక్యానుసారంగా జీవించాలని కూడా మాకు పెరగతండ్రి. అలాగే జీవించగల శక్తిని బలాన్ని దేవుడు మాకు అందరికీ దయచేయడు. వేసి అన్నాము ప్రార్థించాడు, పెట్టుకున్నాను పెరగతండ్రి. కానీ
అందరికీ నమస్కారం. నా స్పష్టత నా దేవుడు నాకు నా సమస్తం ఎదిరైన చెప్తున్నాను దేవుడు ఆ దేవుడు నేనే సమాధానం